హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఈరోజు మన వీ టాక్ ఎపిసోడ్లో వీ హ్యావ్ ఎ ఉమెన్ ఆంటర్ప్రినర్ నేమ్ సృజన గారు, ద ఫౌండర్ ఆఫ్ రీవా జ్యువెలర్స్. దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంట. మరి ఆవిడేంటి, ఆవిడ స్టోరీ ఏంటి, అసలు జ్యువెలరీస్ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే, ఐఎమ్ గుడ్ హారిక, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ జ్యువెలరీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్, అంటే లైక్ టు ద ఉమెన్ కానీ మెన్ కానీ ఇట్స్ అమేజింగ్ థింగ్. సో దాంట్లో యూర్ మేకింగ్ ఎ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఇలా డైమండ్స్ గురించి కానీ, అండ్ ఐ హ్యాడ్ అంటే మీరు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లో యూర్ స్పెషలైజ్డ్ అని. సో బిగిన్ విత్ యువర్ స్టోరీ, వాట్స్ హ్యాపెనింగ్? Very true, Harika. To begin with, accessorizing has become very, very important today. Dressing with the right accessories has become a huge, especially women. రోజు వర్క్ వెళ్తున్నారు, దే హ్యావ్ టు స్టార్ట్ యాక్సెసరైజింగ్. అండ్ ఒకటే జ్యువెలరీ రోజు వేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇలాంటి టైంలో ఎవ్రీడే వర్క్ జ్యువెలరీ అనే కాన్సెప్ట్తో యాక్చువల్లీ మన జ్యువెలరీ స్టార్ట్ చేసాము. ఓకే. To go a little bit into detail, we don't necessarily do only lab diamonds. మనం natural diamonds, lab diamonds అన్నీ చేస్తాము. Plain gold చేస్తాము, నక్షి వర్క్ ఆల్సో we do. ఇందులో ఏంటి అంటే ద మొమెంట్ న్యాచురల్ డైమండ్స్ ఎవ్రీడే వర్క్కి అనగానే దే బికమింగ్ వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ మచ్ ఎక్స్పెన్సివ్. అండ్ వాట్ హ్యాపన్స్ ఇస్ టుడే ఓన్లీ 96% of Indian women still don't own diamonds and they aspire to own diamonds. 96%. Only 4% of Indian population as of today own diamonds. So మిగతా 96%కి అందుబాటులో లేని ప్రోడక్ట్ అయిపోయింది డైమండ్. యాక్చువల్లీ ఆ స్టాటిస్టిక్స్ అంతా అనలైజ్ చేశాక తెలిసింది ఏంటంటే పెరుగుతూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మమ్మ టైంలో రవ్వల పోగులు ఇచ్చి నా పెళ్ళికి మా అత్తగారు రవ్వల పోగులు పెట్టారు అనేది ఇట్ వాజ్ అ హ్యూజ్ థింగ్, రైట్? మెల్లగా మా అమ్మ పెళ్లి టైంకి డైమండ్ రవ్వల నెక్లెస్ పెట్టారు అనేది వచ్చింది. అండ్ టుడే అరౌండ్ ద జనరేషన్ దట్ యు ఆర్ ఇన్, ఆర్ మేబీ 10 years back by the time I was getting married, పైనుంచి కింద దాకా ఆర్మర్ సూట్ లాగా వేసుకుని మొత్తం టాప్ టు బాటమ్ ఆల్ ది జ్యువెలరీ హస్ బీన్ అంటే లెగసీ లాగా, హైరార్కీ లాగా అయిపోయింది. దేర్స్ అ లాట్ ఆఫ్ ప్యూర్ ప్రెషర్ దట్ ఈస్ కమింగ్ అప్. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఐ హావ్ యాక్చువల్లీ సీన్ పీపుల్ వాళ్ళ లిటరలీ మోర్ దాన్ 5 years సేవింగ్స్, 10 years సేవింగ్స్ పెట్టి అమ్మాయికి నగలు చేయిస్తున్నారు. ద బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్స్, ఐ డోంట్ నో, ఇట్స్ ప్రాబబ్లీ వెరీ గుడ్ ఫర్ ద ఎకానమీ, మనీ సర్క్యులేషన్లోకి వస్తుంది. బట్ ఐ బిలీవ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ rather than this. So accessorize చేసుకోవాలి, but I believe in making accessories that are reusable. సో ఇవాళ వేసుకున్నాను, దాన్ని బీరువాలో పెట్టుకుంటాను, మళ్ళీ నా కూతురు పెళ్ళికి నగలు బయటకు తీస్తాను, and they're probably outdated, right, by then, and you again go back to a jeweler and melt all of it and redo the whole thing. సో ఈ కాన్సెప్ట్ నుంచి ఎవ్రీడే జ్యువెలరీ ఆర్ పెళ్లి జ్యువెలరీ మేకింగ్ ఇట్ మోర్ ఎఫోర్డబుల్ అన్న థాట్లోంచి ల్యాబ్ డైమండ్ వచ్చింది. Otherwise, to make affordable jewelry. Even today we do natural and lab both, and manaki natural diamond demand lab diamond demand kanna ekku untundi, given today's taboo or perception that people have that ఏమనుకుంటారో చుట్టుపక్కల నేను ల్యాబ్ వేసుకున్నానంటే, ఇదొకటి ల్యాబ్ కొంటే మిగతా అన్ని కూడా ల్యాబ్ అనుకుంటారేమో. బట్ అంటే లైక్ ద ట్రెండ్ హ్యాస్ బీన్ గోయింగ్, ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ మనం చూస్తున్నాం మోస్ట్లీ. సో ఇట్స్ లైక్ గోల్డ్ కోటెడ్ సిల్వర్ జ్యువెలరీ, కానీ ఇట్స్ బికమింగ్ ఎ ట్రెండ్, న్యూ ట్రెండ్. మేబీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా అట్లే ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్. ఎస్, వెరీ వెరీ ట్రూ హారిక. యాక్చువల్లీ చెప్పాలంటే 1950s ఫస్ట్ టైం ల్యాబ్ గ్రోన్ డైమండ్ తయారు చేశారు. 2007 దాకా ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ గ్రేడ్లో రాలా. మనకి పెట్రోల్ డ్రిల్ బిట్స్లో, సిఎన్సి కటింగ్ మషీన్స్లో, వీటన్నిటిలో వాడే డైమండ్స్ ఉంటాయి కదా కట్టింగ్కి, అవన్నీ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్సే వాడేవాళ్ళు. 2007లో ఐ బిలీవ్ డిబేర్స్ కేమ్ అవుట్ అండ్ మేడ్ అ స్టేట్మెంట్ సేయింగ్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్తో మేము ముందుకు వస్తున్నామని. ఆ టైం నుంచి రష్యా, చైనా మోనోపలైజ్ ద మార్కెట్ ఫర్ క్వైట్ అ బిట్. 2015 టైం నుంచి ఇండియాలో బాగా పెరిగిపోయింది ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్. మోర్ ఆఫెన్ దెన్ నాట్ చాలా జ్యువెలర్స్ మిక్స్ కూడా చేసేస్తారు ఇన్ ద డైమండ్స్ దట్ యు బై, అజ్యూమింగ్ పీపుల్ కాంట్ ఈవెన్ డిఫరెన్షియేట్. నో, యూ కాంట్, బికాజ్ సింపుల్ కెమిస్ట్రీ చెప్పాలంటే ఒక 8th క్లాస్ పిల్లోడికి బాగా అర్థమవుతుందేమో ఇది. డైమండ్ ఇస్ అన్ sp3 బాండెడ్ కార్బన్ ఆటమ్, రైట్? ఎండ్ ఆఫ్ ది డే అది మైన్లో పెరిగినా, ల్యాబ్లో పెరిగినా, ఎక్కడ అయినా మాలిక్యులర్ లెవెల్లో అది సేమ్ అయితే మషీన్కి కూడా ఏం తేడా తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ, అంటే న్యాచురల్గా దొరికిన ఇట్ విల్ బి sp3 బాండెడ్ కార్బన్, మనం ల్యాబ్లో తయారు చేసినా కూడా ఇట్ విల్ బి sp3 బాండెడ్ కార్బన్. కరెక్ట్.
సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక చిన్న సీడ్ని రియాక్టర్లో పెడతాం. చిన్న సీడ్ అంటే న్యాచురల్ డైమండ్ని ఒక స్క్వేర్ షేప్లో తీసుకొని సన్న ఫ్లాట్ డైమండ్స్ అంటారు కదా, ఒక ఫ్లాట్ డైమండ్ని రియాక్టర్లో పెడతాం. పెట్టి మీథేన్ గ్యాస్ పంపిస్తాం అనమాట. వి క్రాక్ ఇట్, హైడ్రోజన్ సెపరేట్ అవుతుంది, కార్బన్, హై టెంపరేచర్, ప్రెషర్ అండ్ ప్లాస్మా బ్లాస్ట్, మైక్రోవేవ్ బ్లాస్ట్ ఇస్తాము. ఇచ్చినప్పుడు మెల్లిగా ఈ కార్బన్ ఆటమ్స్ ఈ ప్లేట్ పైన డిపాజిట్ అవుతా వస్తాయి. సో బేసిక్లీ ఎర్త్లో ఏమవుతుంది, ఏ వాల్కెనో ఎరప్ట్ అయినప్పుడు ఎప్పుడో naturally all this process is happening in earth. ఎర్త్ లో కూడా అంతే కదా, వాల్కెనో ఏదో ఎరప్ట్ అయినప్పుడు ఒక ఇంపాక్ట్ తో సీడ్ ఫామ్ అవుతుంది. సీడ్ తర్వాత ఏంటి, ఆ హై టెంపరేచర్ ప్రెషర్ లో మెల్లగా చుట్టూ, ఎర్త్ ఇస్ బేసిక్లీ కార్బన్ దానిపైన డిపాజిట్ అయిన కొద్దీ డైమండ్ ఫామ్ అవుతా ఉంటుంది. అదే మనం ల్యాబ్ లో రెప్లికేట్ చేస్తున్నాము. సో ఇట్స్ లైక్ అ టెస్ట్ ట్యూబ్ బేబీ. నార్మల్ బేబీస్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ కన్నా డిఫరెంట్ గా ఉన్నారా? లేదు కదా, దే ఆర్ ఆల్ ద సేమ్. This is the process of making it is different. Yes, that's all. ఓకే. సో అంటే డిమాండ్ పరంగా ఎలా ఉంది అంటే లైక్ ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తోటి వాట్ కెన్ ద యాక్సెసరీస్ దట్ కెన్ బి మేడ్? ఎవ్రీథింగ్ అండి. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి మీకు ఏమవుతుందంటే ఒక టిపికల్ 1 క్యారెట్ ఇంటర్నలీ ఫ్లాలెస్ డీ కలర్ మీరు వెళ్తున్నారు అంటే విత్ ఎక్సలెంట్ కట్ ఆర్ అనాషో కట్, అది 10 లక్షల పైన ఉంటుంది. అదే మీరు ల్యాబ్ డైమండ్స్లోకి వస్తే ₹1,00,000 వచ్చేస్తుంది. అంటే 10 లక్షలు పెట్టి ఒక డైమండ్ నెక్లెస్ కొనడం బదులు 1 lakh పెట్టి ఒక ల్యాబ్ గ్రోన్ డైమండ్ నెక్లెస్ కొనడం అంటే అది నెక్లెస్ టు యాక్సెసరైజ్ ట్రూ, బట్ దానిలో ఒక చిన్న కరెక్షన్ అండి. మీకు డైమండ్స్ 10% రేట్కి వస్తున్నాయి, గోల్డ్ మాత్రం సేమే వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అందులో 4 లక్షలు బంగారం పెడితే 4 లక్షలు బంగారం దాంట్లోనూ దీంట్లోనూ సేమ్ పడుతుంది. బట్ డైమండ్ కాస్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు 60,000 పర్ క్యారెట్, 70,000 పర్ క్యారెట్ పెట్టి కొనే బదులు మీకు ఆ చిన్న డైమండ్స్ ఇక్కడ 20,000 పర్ క్యారెట్ వచ్చేస్తున్నాయి. And honestly, if you look into this, these are diamonds. But the bracelet that you're wearing here, those are lab diamonds. Can you find any difference? ఇవి పెద్దవి, ఇవి సాలిటైర్స్, పెద్ద సాలిటైర్స్, అందుకే వాడగలిగాం. ఒక 70 cent సాలిటైర్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ స్టోన్ టు గెట్ ఇన్. అట్లాంటి మొత్తం రావాలి. ఈ చేతికి వేసిన అన్ని 1.5 క్యారెట్ సాలిటైర్స్, 2 క్యారెట్ సాలిటైర్స్ అన్ని. సో అవి న్యాచురల్ లో వెళ్ళాలి అంటే 40 లక్షలు ఒక్కొక్క రాయికి పెట్టుకుని ఒక 30 రాళ్ళు పెట్టాలంటే దట్ ఈస్ crores of money. యా, బట్ ఇందులో ఏమవుతుంది, మీకు ఒక 2 క్యారెట్ ఈజీగా 1.5-2 lakhs లో వచ్చేస్తుంది. ఓకే. సో ఇఫ్ యు ఆర్ సేయింగ్ ఓ ఐ హ్యావ్ టు ఓన్ ద స్టేట్మెంట్ పీస్ అండ్ ఐ హ్యావ్ టు, అంటే ఇంకా ఈ కైండ్ ఆఫ్ పియర్ ప్రెషర్తో కాంపిటీషన్ కూడా వచ్చేస్తుంది. పీపుల్ ఆర్ సేయింగ్ ఐ వాంట్ సంథింగ్ బిగ్, ఐ వాంట్ సంథింగ్. సో అలాగా అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆ పోగులు మనమే చేసాం, ఈ బ్రేస్లెట్ మనమే చేసాం. సో బోత్ న్యాచురల్ డైమండ్స్ అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రెండు దొరుకుతాయి మన దగ్గర. Natural diamonds lo what we offer is it is the another innovation of Reva Jewels is we are trying to do 3D printing of gold. Okay. ఇప్పుడు దాకా 3D printing కటింగ్ ఎడ్జ్ మ్యానుఫ్యాక్చరర్స్ 3D printing ఎలా చేస్తున్నారంటే ఒక థర్మోప్లాస్టిక్ని 3D ప్రింట్ చేస్తారు, చేసి దాన్ని కాస్టింగ్ అండ్ మోల్డింగ్కి పంపిస్తారు. ఆ కాస్టింగ్ మోల్డింగ్ అయ్యాక దాన్ని ఫైలింగ్ చేసి బఫింగ్ చేసి మళ్ళీ చిల్లులు అవి వేసి దానిలో స్టోన్ సెట్ చేసి ఇదంతా పని ఉంటుంది. మనం ఏమంటున్నామంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలిమినేట్ చేసేసి ఇప్పుడు సర్జికల్ ఎక్విప్మెంట్ 3D ప్రింట్ అవుతుంది అంటే గోల్డ్ హారం 3D ప్రింట్ అవ్వదా? దానికి కావాల్సిన ప్రెసిషన్ ఎంత, దీనికి కావాల్సింది, దీని కంపారిజన్ దిస్ ఇస్ నథింగ్, రైట్? సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఈజ్ ట్రై అండ్ వర్క్ బిల్డప్ అండ్ అలాయ్. మనకి డైరెక్ట్గా మషీన్లోకి ఫీడ్ అయితే 3D ప్రింట్ అయిపోయి వచ్చేస్తుంది. సో వాట్ ఎవర్ ద డిజైన్ యూ నీడెడ్, డిజైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీవే క్యాడ్ వేస్తాం, థర్మోప్లాస్టిక్ ప్రింట్ చేయడానికి వీ హ్యావ్ టు మేక్ అ క్యాడ్ డిజైన్ సిస్టంలో. ఆ సిస్టంలో వచ్చిన క్యాడ్ డిజైన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ అ థర్మోప్లాస్టిక్ కెన్ బి ప్రింట్ అ గోల్డ్ ఆర్నమెంట్ డైరెక్ట్లీ. ఇప్పుడు మీరు నక్షి లాంటివి అంటున్నారు, 25-26% వేస్టేజ్ చేస్తారు, రైట్? ఈ డైమండ్ అంటున్నారు 18 to 20% వేస్టేజ్ చేస్తారు. మన దగ్గర ఏంటంటే ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ పడతాయి, వేస్టేజ్ పడదు. because you have this kind of process in back end. ఇప్పుడు దిస్ R&D is happening, బట్ ఉన్నా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ యూజింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ బ్రెయిన్, అంతే, ఏం లేదు. ఇప్పుడు గోల్డ్ ఫైల్ చేసేటప్పుడు గోల్డ్ వేస్టేజ్ పోతుంది అంటారు, చుట్టూ గ్లాస్ క్యాప్ ఇన్ పెట్టి కింద వాక్యూమ్ సక్షన్ ఆన్ చేస్తాం మనం. సో ఆల్ ద అక్యుములేటెడ్ గోల్డ్ విల్ బి డ్రాప్డ్ ఇన్ దట్ కంటైనర్. కరెక్ట్. సో ఇప్పుడు మళ్ళీ అది రీయూజ్ చేసుకుంటాం మనం. సో ఎసెన్షియలీ దెర్ ఇస్ నో వేస్టేజ్. బట్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ ఆ మేకింగ్ ఛార్జెస్ కూడా ఇంకా ఆప్టిమైజ్ అయిపోతాయి వెన్ యూ గో ఫర్ అ 3D ప్రింటింగ్. ఆ 3D ప్రింటింగ్ మీద R&D జరుగుతుంది. వీఆర్ వర్కింగ్ విత్ సమ్ మటీరియల్ సైన్స్ ఎక్స్పర్ట్ అండ్ I think in the next 6 months we'll come up with a gold 3D printing machine also. So that will be huge revolution. Yeah, hopefully to be honest, that in the jewelry industry, I must say. Yeah. So అంటే ఈ 3D printing వల్ల ఏమన్నా ప్రైసెస్ లో డిఫరెన్స్ ఉంటుందా అదర్ దాన్ అంటే వాల్యూ పరంగా అండ్
మీకు మీకు మనకి ఇండియాలో జ్యువెలరీ అనేది యాక్సెసరీలా తక్కువ చూస్తారు, ఇన్వెస్ట్మెంట్లా ఎక్కువ చూస్తారు. ఎగ్జాక్ట్లీ. మోస్ట్ ఆఫెన్ ఐఎమ్ అ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటి అండ్ ఐఎమ్ నాట్ కిడింగ్. ఇవాళ నాతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా ఒక 20% 30% గోల్డ్, నాట్ బ్రిక్, గోల్డ్ జ్యువెలరీలో పెడుతున్నారు, గోల్డ్ బిస్కెట్ కాకుండా జ్యువెలరీలో పెడుతున్నారు. సరే, నా చిన్నప్పటి నుంచి లాస్ట్ 30 years యావరేజ్ తీసుకుంటే గోల్డ్ 9% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. మార్కెట్ ఎంత రిటర్న్స్ ఇస్తుంది? 14-15% ఇస్తుంది. ఇవాళ కొంచెం బాగా ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి 16% రిటర్న్స్ వస్తున్నాయి. అదే మీరు రియల్ ఎస్టేట్లో పెడితే ఇంకా మంచి రిటర్న్స్ వస్తున్నాయి. సి గోల్డ్లో ఇట్స్ అ సేఫ్ మెటల్ కాబట్టి 1 kilo గోల్డ్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవాలి అని మనకి ఇన్వెస్ట్మెంట్ గురూస్ అందరు చెప్తా ఉంటారు. జస్ట్ గోల్డ్ ఈజ్ లైక్ అంటే రాత్రి కూడా డబ్బులు తెచ్చుకోవచ్చు కదా, లిక్విడ్ అసెట్ అవుతుంది కాబట్టి. బట్ ఏమవుతుందంటే గోల్డ్ మనం ఈ మేకింగ్ లో 25% వేస్టేజ్ తీస్తున్నారు. మనం నెట్ అసెట్ కొన్నా ఆ వేస్టేజ్ లో చాలా వెళ్ళిపోతుంది. అది 9% అప్రిషియేట్ అయ్యి 25% అక్కడ పోతే 2 ఏళ్లలో మనకు 3 ఏళ్లలో మనకు 0 రిటర్న్ వచ్చినట్టు కదా దాని మీద. గోల్డ్ ని ఇన్వెస్ట్మెంట్ లాగా చూసే కంట్రీకి ఇంత వేస్టేజ్ అనేది ఇట్ మేక్స్ నో సెన్స్. ఆర్ మేకింగ్ ఛార్జెస్ వేస్తూ పైన వేస్టేజ్ చేయడం అనేది it is not making sense. I'm not talking about the cream who can afford it, who are not looking at it as an investment. But మీరు ఒక టిపికల్ ఊర్లో రైతు పిల్లల్ని చూస్తే వాళ్ళు ఎలా ఉంటుందంటే ఓ 10 ఏళ్ల పంట సేవింగ్స్ అన్నీ పెట్టి అమ్మాయికి నగలు కొని పెళ్ళిళ్ళు చేస్తారు. ఏంటి రేపు పొద్దున్న అమ్మాయికి ఎప్పుడైనా డబ్బులు అవసరం అయితే స్త్రీధన్ అంటారు కదా నగల్ని, షీ విల్ హ్యావ్ యాక్సెస్ టు దట్ జ్యువెలరీ అన్న మోడ్లో చేస్తున్నారు. మరి లేకపోతే అక్కడ కూడా పియర్ ప్రెషరో నాకు తెలీదు. బట్ అలాంటి వాళ్ళకి మేబీ దిస్ విల్ బీ అ రైట్ సొల్యూషన్. యూ విల్ జస్ట్ పే ఫర్ ద టెక్నాలజీ ఆర్ ద మషీన్ కాస్ట్ అండ్ మీకు వాట్ ఎవర్ గోల్డ్ యూ బై మీ ముందే అలాయ్ మిక్స్ చేస్తాం. ఇఫ్ యూఆర్ సేయింగ్ ఇంత కాపర్ వెళ్తుంది, ఇంత సిల్వర్ వెళ్తుంది, మీ ముందే గోల్డ్, కాపర్, సిల్వర్ టెక్నికలీ మొత్తం న్యాచురల్ గా జరిగేదంతా ల్యాబ్ లో చేసేస్తున్నారు అనమాట. అంటే లైక్ ద కార్బన్, ద అలాయ్, ద ఎవ్రీథింగ్ దట్స్ నీడెడ్. ఎస్, గోల్డ్ అది ల్యాబ్ న్యాచురల్ గా జరిగేది కాదు, అది మనుషులు లోహర్ మిక్స్ చేస్తాము వస్తుంది. మనం అదే పౌడర్ ఫామ్ లో తీసుకొని అలాయ్ మిక్స్ చేసి ప్రింట్ చేస్తాం అనమాట. ఓకే, సో అంటే లైక్ మీ దాంట్లో ఏమైనా కాంపిటీటర్స్ ఉన్నారా? మనకి అంటే ఇట్ జస్ట్ see, I want to go out and remove the wastage concept, but somebody else could think, okay, I could make that extra buck, right? So it's a very hot field right now because gems and jewelry in India is a huge business, right? ఇప్పుడు మీరు ఇండియాలో ఇట్లా చూస్తున్నారు, దుబాయ్లో వెళ్తే కొన్ని బ్రాండ్స్ 300 dirhams per గ్రామ్ ఆఫ్ మేకింగ్, పర్ గ్రామ్ ఆఫ్ గోల్డ్ మేకింగ్ వేస్తున్నారు. అంటే 6,000 రూపాయలు పర్ గ్రామ్ గోల్డ్. 6,000 అయితే మేకింగ్ 6,000 పడుతుంది అక్కడ ఇంకా. సో ఇండియాలో మేబీ వీ గెట్ ఎఫోర్డబుల్ లేబర్ కాబట్టి మనకు మేకింగ్ ఛార్జెస్ అంత ఎక్స్పెన్సివ్ లేవు. బట్ మీరు కొంచెం బయట వెళ్ళారు అంటే వేరే చాలా కంట్రీస్లో జ్యువెలరీ మేకింగ్ ఇస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ బిజినెస్. అది స్కిల్డ్ ఆర్టిసన్స్ అనేది ఇట్స్ అ వెరీ కాస్ట్లీ రిసోర్స్ ఇన్ యూరోపియన్, యుఎస్ మార్కెట్స్ అట్లా కదా. సో ఇండియాలో ఎంత డిఫరెన్స్ వస్తుంది అంటే మీకు కొంచెం ఏముంది 10% 20% అన్నట్టు అనుకుంటారేమో. బట్ వేరే కంట్రీస్ జ్యువెలర్స్ దగ్గరికి మషీన్స్ వెళ్ళినాయి అంటే అక్కడ ప్రైజింగ్ అంటే అక్కడ వాళ్ళ మార్జిన్స్ మార్కప్స్ వీ డోంట్ నో, బట్ అక్కడ డిఫరెన్స్ అయితే చాలా వచ్చేస్తుంది. జ్యువెలరీని ఎఫోర్డబిలిటీ బాగా పెంచేస్తుంది అనమాట. అండ్ అక్కడ మోస్ట్లీ ఏంటి 10 carat గోల్డ్ వాడతారు, 8 carat గోల్డ్. ఐ మీన్ ఐ హావ్ సీన్ సమ్ జ్యువెలర్స్ హూ ఆపరేట్ ఆన్ 6 carat గోల్డ్ ఆల్సో యూరోప్లో అట్లా. అది మొత్తం ఎలా దానికి మేకింగ్ ఛార్జీలు అంత వేస్తే ఇట్ ఇస్ జస్ట్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్ కదా. సో ఆల్ ఆఫ్ దిస్ క్యాన్ బి ఆప్టిమైజ్డ్ విత్ అ గుడ్ 3D ప్రింటింగ్ ఇది టెక్నాలజీ. మనకు ఫార్చునేట్లీ ఏమైందంటే హైదరాబాద్లోనే ఆ అలాయ్ సప్లై చేసే ఆయన ఉన్నారు. ఈ గోల్డ్ పౌడర్ మనకు రావాలి కదా, బూలియన్ కొనుక్కోవడం ఇస్ ఈజీ, అన్ని చోట్ల దొరికేస్తుంది. మనకు ఫార్చునేట్లీ హైదరాబాద్లో ద మెటలర్జిస్ట్ హూ మేక్స్ దిస్ 3D ప్రింటబుల్ గోల్డ్ ఇస్ ఆల్సో అవైలబుల్. సో మనకి R&D కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, సో అంటే లైక్ అదర్ దాన్ డైమండ్స్, రూబీస్ అట్లా కూడా చేస్తారా? అన్నీ అండి. సో బేసిక్లీ యాజ్ ఐ సెడ్ ఐమ్ ఏ కెమికల్ ఇంజనీర్. ఎంతో కొంత ఆ బగ్ ఉంది. సో ఎలా చెప్పాలి అంటే మీరు రూబీ అంటే మీకు రూబీలా కనిపించవచ్చు, అంటే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. సాఫైర్ అంటే సాఫైర్ ఇట్స్ అ డిఫరెంట్ ఎలిమెంట్. నాకు అవి రెండు బాయిల్స్ డౌన్ టు AL2O3. అండ్ దానిలో ఉన్న
వాట్ ఎవర్ కాంపోజిషన్ మారి కలర్ మారుతూ ఉంటుంది ఆర్ మేకింగ్ మెకానిజం మారి కలర్ మారుతూ ఉంటుంది. ఫర్ మీ ఇట్ బేసిక్లీ బాయిల్స్ డౌన్ టు వాట్ ఎలిమెంట్ యూ డోప్, హౌ యు ఆర్ మేకింగ్ ఇట్ ఇన్ అ ల్యాబ్. సో మనం రూబీస్, సాఫైర్స్, ఎమరల్డ్స్ అన్నిట్లో వర్క్ చేస్తాము టు అన్ ఎక్స్టెంట్ దట్ ఇప్పుడు మీరు నాకు ఎమరల్డ్ కావాలి అంటే ఐ వాంట్ అ కొలంబియన్ ఎమరల్డ్ అంటే వన్ వీ హ్యావ్ డైరెక్ట్ పార్ట్నర్షిప్ విత్ మైన్స్ ఇన్ కొలంబియా, డైరెక్ట్గా అక్కడ నుంచి తెప్పిస్తాము. లేదు అమ్మో ఇంత పెట్టాలా, దీని బదులు నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటా అన్నారంటే చాలా తక్కువ కాస్ట్లో అదే ల్యాబ్లో కూడా మేక్ చేసి ఇవ్వగలుగుతాం. ఎలా అదే కొలంబియన్ కలర్లో వస్తుంది. ఇఫ్ యూఆర్ సేయింగ్ నాకు జాంబియన్ ఎమరల్డ్ కావాలి అంటే ఒక 20 లక్షలు నాకు పెట్టే ఉద్దేశం లేదు అన్నారు అంటే ఒక 60-70 క్యారెట్ జాంబియన్ ఎమరల్డ్ మేము అది ల్యాబ్లో చేస్తాం, పర్ క్యారెట్ 5,000 కమ్మేస్తాం. 20 లక్షలది 2 లక్షల్లో వస్తుందంటారా? 2 కన్నా తక్కువే కదా. 20 into 5 ఎంత అయింది? 1 lakh. ఓ మై గాడ్. ఇది ఆనెస్ట్లీ ఈ ట్రెండ్ సెట్ అయితే మాత్రం ఇట్ విల్ బి రియలీ రెవల్యూషన్. అంటే ఇంకా స్లోలీ మేబీ అడాప్టబుల్ అయిపోతుంది. బట్ ఐ డోంట్ నో అండి, ఇప్పుడు మార్కెట్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. బికాజ్ ఇప్పుడు పీపుల్ ఆర్ వెరీ షై అబౌట్ సేయింగ్ దట్ ఐ ఓన్ అ ల్యాబ్ సంథింగ్. యూరప్ మార్కెట్ చాలా డిఫరెంట్గా ఉంది. యూరప్లో దే సే ఇట్ విత్ ప్రైడ్, ఐఎమ్ అ వీగన్, ఐ డోంట్ యూజ్ యునో మైండ్, నేను మైండ్ వేను, ఐఎమ్ వెరీ కాన్షియస్ అబౌట్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. మీరు అంటే యూ వుడ్ బి సర్ప్రైజ్, బ్లడ్ డైమండ్స్ అంటే బ్లడ్ అనే ఆలోచిస్తారేమో. జనాలు చచ్చిపోతున్నారు, షూటింగ్స్ జరుగుతాయి అదేదో మూవీని చూసి. బట్ యాక్చువల్లీ ఏంటంటే దీనివల్ల డ్యామేజ్ ఇంకా చాలా ఉంది. ఒక డైమండ్ని ఒక 1 క్యారెట్ డైమండ్ ట్రేస్ అవ్వాలి అంటే దాదాపు 500 కిలోల మట్టి కడగాలి. Okay, you are wasting all of that water, you are wasting all of that mineral from earth, you are disrupting so much of bio environment from ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో మనం ఏం చూస్తున్నాం, జస్ట్ ఇది అని చూస్తున్నాం, మనం నేచర్ని ఎంత డిస్టర్బ్ చేస్తున్నాం మైనింగ్తో అనేది ఇంకా అక్కడ దాకా రాలేదు. ప్లస్ డైమండ్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారండి. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ట్రూ బికాస్ రీటైలర్స్ ఆర్ మేకింగ్ ఇట్ అన్ ఇన్వెస్ట్మెంట్. న్యాచురల్గా అసలు డైమండ్స్ రేర్ అనేది అంతా ఒక పెద్ద మిత్. అది డిబేట్స్తో స్టార్ట్ అయింది, వాళ్ళు ఎప్పుడో డైమండ్స్ ఆర్ రేర్ అని చెప్పారు. బట్ డైమండ్స్ ఆర్ నాట్ రేర్. లాస్ట్ ఇయర్ అలోన్ 122 million carats of diamonds were mined. అండ్ డైమండ్స్ ఎప్పటి నుంచి మైనింగ్ జరుగుతున్నాయి? సిన్స్ బిఫోర్ మై గ్రాండ్ ఫాదర్ ఆర్ హిస్ గ్రాండ్ ఫాదర్ వర్ బోర్న్. అన్నేళ్ల నుంచి ఇమాజిన్ ఎవ్రీ ఇయర్ సో మచ్ డైమండ్స్ ఆర్ కమింగ్ అవుట్. అదే యాక్చువల్లీ రేర్? నో, ఇట్స్ జస్ట్ అ హైప్ దట్ ఇస్ క్రియేటెడ్. దానికన్నా పోయి టాంజనైట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, దే ఆర్ రేర్. ఓకే, దానికన్నా పోయి ఇన్వెస్ట్ ఇన్ గుడ్ ఎమరల్డ్, అట్లీస్ట్ దే ఆర్ రేర్. కొలంబియన్ ఎమరల్డ్స్ ఆర్ ఇట్లా దే రేర్. ఇప్పుడు ఒక ఎమెథిస్ట్ దొరకడం ఎంత ఈజీయో ఒక డైమండ్ దొరకడం కూడా అంతే ఈజీ. ఎమెథిస్ట్ క్యారెట్ 3,000కి 4,000కి కూడా దొరుకుతుంది. డైమండ్ ఎందుకు క్యారెట్ మీరు 6 lakhs ఇవాళ రెగ్యులర్ యూసేజ్ డైమండ్ 6 lakhs ఎందుకు పెట్టి సాల్టైర్ 1 క్యారెట్ కొనాల్సి వస్తుంది? సో ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ హైప్. ఇప్పుడు దాన్ని సపోజ్ మీరు అంటున్నారు కదా ఇట్స్ ఆర్టిఫిషియల్ హైప్ క్రియేటెడ్ అని, ఇన్వెస్ట్మెంట్ పరంగా అదర్ దాన్ డైమండ్స్ కాకపోతే వేరే వీ కెన్ చూస్ అని. సో ఇందులో ఇఫ్ ఈ బై సంథింగ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎక్స్చేంజ్ ఉంటుందా? అంటే అదే అండి, ఇట్స్ ఆల్ వాట్ రీటైలర్ ఆఫర్స్. సో ఇప్పుడు నేను మొబైల్ ఫోన్ కొంటాను అంటారు కదా, ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఎగ్జాక్ట్గా మీరు మొబైల్ ఫోన్ లాగానే చూడండి. సో వాట్ హ్యాపన్స్ ఇస్ యూ కెన్ కమ్ బ్యాక్ టు మీ ఎనీ డే అండ్ సే సృజన I've worn this for so long, I don't want to continue using it. Diamond మీద డైమండ్ వేసి బరికితే తప్పితే nothing will happen to it. Correct. It is very strong. So anytime you give it back to me, నేను ఒక స్టీమ్ పాలిష్ చేసి మళ్ళీ షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు, మళ్ళీ కొత్తగా వచ్చేస్తుంది. లేదు ఇఫ్ ఇట్స్ అన్ అవుట్డేటెడ్ మోడల్ మొత్తం ఫర్నెస్లో డైమండ్తో సహా పడేయచ్చు. అది మెల్ట్ అయిపోతుంది. డైమండ్ సెపరేట్, ఫైర్ వోంట్ డూ ఎనీథింగ్ టు డైమండ్. డైమండ్ సెపరేట్ అయిపోతుంది, గోల్డ్ మెల్ట్ అయి సెపరేట్ అయిపోద్ది. మీకు కావాల్సిన మోడల్లో ఐ కెన్ రీమేక్ అండ్ గివ్. అదర్వైజ్ ఐ మేక్ అ మోడల్, పుట్ ఇట్ ఆన్ ద షెల్ఫ్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గెట్. అంటే ఎగ్జాక్ట్ సేమ్ పర్సెంటేజ్. అంటే ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ చూసుకుంటే 50% ఎక్స్చేంజ్ వాల్యూ, 60% ఎక్స్చేంజ్ వాల్యూ అని ఒక మేబీ రీటైలర్స్ ప్లే చేసే గేమ్ అండి ఇది. ఆనెస్ట్లీ యాజ్ అ రీటైలర్ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ షుడ్ సే దిస్, బట్ యాజ్ అ స్టార్ట్అప్ ఐ షుడ్ బి వెరీ క్లియర్, రైట్? సో ఇప్పుడు ఎలాగవుతుంది అంటే హరిక మీరే జ్యువెలర్, ఓకే, నాలాంటి వాళ్ళు ఒక 100 మంది వచ్చి మీ దగ్గర నగలు కొంటారు. దానిలో ఎక్స్చేంజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకళ్ళు. 1 out of every 100 members ఎక్స్చేంజ్
జ్యువెలరీ యాజ్ ఆఫ్ టుడే, గోల్డ్ అండ్ డైమండ్స్లో, ప్రెషియస్ మెటల్స్లో. ఓకే, ఈ ఏమవుతుంది, నేను ఈ 1%కి 100% ఎక్స్చేంజ్ ఇచ్చేసాను అనుకోండి, మీరు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసిన నా దగ్గరికి వస్తారా? వేస్టేజ్, మేకింగ్, వాటి మీదే కదా జ్యువెలర్ మేక్ చేసే రెవెన్యూ, అవన్నీ మళ్ళీ నా దగ్గరే బిల్ అవుతున్నాయా? అండ్ ఈ 99 మంది నాకు ఎక్స్చేంజ్కి రారు కదా. సో ఐఎమ్ ఇన్ ఎసెన్స్ మేకింగ్ ప్రాఫిట్ ఆన్ యూ ఎనీవే. సో ఐ నాట్ హెజిటేట్ టు గివ్ 100% ఎక్స్చేంజ్. మీరు క్యాష్ బ్యాక్ అనండి, ఎవ్రీ జ్యువెలర్ విల్ ఓన్లీ గివ్ యూ 80%. కరెక్ట్. The exchange is different because మళ్ళీ మేకింగ్ చార్జెస్ అవన్నీ పడతాయి. మళ్ళీ పడితే ఐ మేక్ ఆఫ్ దట్ మనీ అన్నట్టు. జస్ట్ లైక్ ఎ బిజినెస్ స్ట్రాటజీ. ఇట్స్ బిజినెస్ స్ట్రాటజీ. ఎండ్ ఆఫ్ ది డే సి, గోల్డ్ అంటే ఇట్స్ అ ప్రెషియస్ మెటల్. ఒకప్పుడు డాలర్ రిజర్వ్స్ కాకుండా గోల్డ్ రిజర్వ్స్ చూసేవాళ్ళు, సో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ డైమండ్స్ అనేసరికి ఎండ్ ఆఫ్ ది డే, బికాస్ దే ఆర్ నాట్ డ్యామేజ్డ్, నథింగ్ ఈస్ హ్యాపెన్ టు ఇట్, దెర్ ఇస్ నో స్క్రాచ్ ఫార్మ్డ్ ఆన్ ఇట్. మీరు ఎప్పుడు తిరిగిచ్చినా నేను తిరిగి తీసేసుకుంటా. అదే ఎమరల్డ్ ఉందనుకోండి, ఇట్స్ అ సాఫ్ట్, దిస్ వన్ హార్డ్నెస్ ఇండెక్స్లో అది 7, బ్యాడ్గా వాడారు అంటే గీతలు పడిపోతాయి. అది నాకు తిరిగిస్తే నేను మళ్ళీ తీసుకోను. ఓకే, ఏం చేస్తాము, పాలిషింగ్ చేస్తాం. మళ్ళీ పాలిషింగ్ చేస్తే క్యారెట్ వెయిట్ తగ్గుతుంది. ఆ కరెక్ట్గా ఫైనల్గా వచ్చిన క్యారెట్ వెయిట్కి నేను మీకు ఎక్స్చేంజ్ రేట్ ఇస్తాను. అది కూడా పెద్దవి సిగ్నిఫికెంట్ సైజెస్ అయితే. చిన్న చిన్న వాటికి, రూబీస్కి, ఎమరల్డ్స్కి ఎక్స్చేంజ్ ఉండదు. ఓకే, సో నైస్. సో మరి నెక్స్ట్ మీ ఫర్దర్ ప్లాన్స్ ఏంటి అంటే, లైక్ యాజ్ ఏ స్టార్ట్అప్ గా యూ హెవ్ డన్ ఎ గ్రేట్ థింగ్ అంటే, లైక్ కాంట్ ఈవెన్ ఇమాజిన్ సమ్మన్ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అని. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ కరెంట్లీ అండ్ వాట్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? We are still too young, Harika. We are barely 5-6 months old as of today. So ippudu there's a lot more to do. The 3D printing is a huge R&D in progress. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, సమ్ ఆఫ్ దీస్ స్టోన్స్ ఆల్సో నో, కొలంబియన్ ఎమరల్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ ప్రైస్డ్ ఫర్ ద ఇంపర్ఫెక్షన్స్. ఆ లోపల ఉన్న నల్ల మచ్చలు, లోపల ఉన్న ఫెదర్ ప్యాటర్న్స్, గీతలు ఉంటాయి కదా, వాటి వల్లే దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో కొలంబియన్ ఎమరల్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఏంటంటే ల్యాబ్లో ఇంపర్ఫెక్షన్స్ ఒక ప్యాటర్న్లోనే ఫామ్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను న్యాచురల్ లాగా ఇంపర్ఫెక్షన్స్ కూడా తీసుకొని వచ్చాను అంటే అది అసలు ఎవరికి తేడానో తెలీదు. సో ఇట్లాంటి R&D ఇంకొంచెం చేస్తా. more often than not, for a startup to survive, R&D is secondary. Mundu sales benchali. Correct. So far we haven't been very aggressive on sales. Our website is also under construction. We barely 6 months old kada. Insta page is live, and statement jewelry adi we want to position there. R&D is more like a passion, but for a startup to run I have to start generating revenue. So ippudu ee revenue scale up cheyali, administrative side avi choose mode lo unnam. Okay, great. Yeah. So lastly, me advice enti to all the women who wanted to start some business kind of this. So, Harika, you know that I have worked with VHub, Government of Telangana initiative, which supports women entrepreneurship. Before that, I had worked with ALEAP, Association of Lady Entrepreneurs of India, for a while. So, inlo nenu more often than not చూసింది ఏంటి అంటే, women in general, especially మన తెలుగు women, రిస్క్ తీసుకోవడానికి చాలా భయపడతారు. చాలా, ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే డబ్బులు ఉన్నా పెట్టరు. వన్ థింగ్ దట్ ఈస్ నోన్ టు బిజినెస్ వరల్డ్ ఇస్ రిస్క్ ఈజ్ వెరీ ప్రపోర్షనేట్ టు ద రివార్డ్. అతి జాగ్రత్తతో బిజినెస్ చేయకండి, క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకొని స్టెప్ ఇన్. సెకండ్ ఏంటి అంటే, VHubలో I think our old CEO Deepthi was very 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 particular about changing women entrepreneurship అంటే sarees, petticoats and pickles కాదు, there is more to it. There is more to it అని. Correct. మనకి ఉమెన్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ వచ్చినప్పుడు, ఓ నేను ఇప్పుడు పికిల్స్ చేస్తే నన్ను చిన్నగా చూస్తారా అన్న కంగారులో కూడా ఉంటారు. బట్ ఇన్ ఆల్ ఆనెస్టీ ఇప్పుడు నేను అంత మార్జిన్ వేసుకోలేను, బట్ పికిల్స్లో 200% మార్జిన్ మినిమంతో నడుస్తుంది, రైట్? సో ఇట్స్ అ వాల్యూమ్ గేమ్ అక్కడ. ఇఫ్ యూ కెన్ జస్ట్ అప్ యువర్ వాల్యూమ్ గేమ్, దట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్ దెన్ సంబడి హూ ఇస్ doing diamonds. Correct. Or somebody who is using artificial intelligence and building something else, right? It is a profitable business. Execution is the key, and there is nothing to be hesitant or shy about making pickles or papads or petticoats or whatever you call it. Okay. More power to people who are working on AI, you know, huge products and, you know, all of these. But ఎగ్జిక్యూషన్ ఇస్ ద కీ. థాట్, ఊరికే బయట కూర్చొని రిటైర్ అయిన అంకుల్స్ చాలా మంది వచ్చి, ఓ ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఆ బిజినెస్ చేస్తే బాగుంటుంది అని ఒక 100 మాటలు అనుకుంటూ ఉంటారు, కానీ దిగి మొదలు పెట్టరు. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్ట్.
start a business. If Ratan you have an Tata, I idea, think, start it. yeah, Ratan Tata, I think says no. First, make a decision, then work towards achieving it. Correct. So make a decision to be an entrepreneur, and things will fall into place. ఫస్ట్ పర్ఫెక్ట్గా అన్ని అయిపోవాలంటే అవదు. ఒక 30 సార్లు పడితేనే 31సారి నిల్చుంటాము. ఆ పడడానికి ప్రిపేర్ అయ్యి దిగండి. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ ఇన్ అవర్ షో టుడే. సో చూసారు కదా సృజన గారి స్టోరీ అంతా. సో ఇట్స్ అసలు డైమండ్స్లో కానీ యాక్సెసరీస్లో కానీ షీఈస్ డూయింగ్ సంథింగ్ రియలీ గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ హర్ మోటివ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ థాట్ టు డూ ఏ బిజినెస్ జస్ట్ స్టార్ట్ ఇట్. అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని యూ కెన్ డూ ఇట్, బట్ ఫస్ట్ స్టార్టింగ్ జస్ట్ డూ ఇట్. అంటే ఆలోచించండి, యూ కెన్ స్టెప్ ఇన్ అని. సో దాట్ వాజ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ.